వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ వైపు చూశారని మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. విశాఖలో 2023లో జరిగిన సమ్మిట్కి ముఖేష్ అంబానీ, నవీన్ జిందాల్ వంటి పారిశ్రామికవేత్తలు వచ్చారని అన్నారు. 13 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు చేసుకున్నామన్నారు. పరిశ్రమలు రావాలంటే పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలగాలన్నారు. పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వానికి కోఆర్డినేషన్ జరగమన్నది నిరంతర ప్రక్రియ అన్నారు. విశాఖను ఫార్మా హబ్లా తీర్చిదిద్దామన్నారు బొత్స సత్యనారాయణ. గత 5 ఏళ్లలో విశాఖలో ఐటీ కంపెనీలు సహా అనేక కంపెనీలు తెచ్చామన్నారు. ఇవాళ ప్రారంభోత్సవాలు చేస్తున్నవన్నీ వైఎస్ఆర్సీపీ హయాంలో శంకుస్థాపనలు చేసినవే అన్నారు. ఇంత చెప్పాను కదా అధ్యక్ష, ఇన్ఫోసిస్ అంతేకాకుండా ర్యాండ్స్టార్ ఐటీ కంపెనీ, ఇంటర్నేషనల్ కంపెనీ, అది వైజాగ్. ర్యాండ్స్టార్ RANDSTART ర్యాండ్స్టార్ 1000 మంది ఎంప్లాయీస్, ఇప్పుడు ఇంకో 1000 మంది ఎంప్లాయీస్ మళ్ళీ 2000. అది వైజాగ్ తీసుకొచ్చాం కదా అధ్యక్ష. ఏంటి WNS ఆ కంపెనీ, అది చూడండి విశాఖపట్నంలో ప్రారంభమైందో లేదో అది చూడండి. టెక్మాస్ ఆ కంపెనీ విశాఖపట్నం చూడండి. ఇవన్నీ ప్రారంభించే కదా. దాంతోపాటు ఇవాళ ఏవైతే ఈ పెద్ద మనుషులు వచ్చి ఈ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు వచ్చి ఇవాళ ఫౌండేషన్లు వేసి ఇవాళ ప్రారంభాలు చేస్తారో అవన్నీ మా హయాంలో మేము చేసినాం అధ్యక్ష. అవన్నీ మేము చేసాం అధ్యక్ష. ఎస్ చెప్పు ఒకసారి చెప్పిదా చెప్తాను ఒకసారి కూడా చెప్తాను. తప్పు చెప్పినప్పుడు మంచి చెప్పాలి, మంచి కూడా తప్పు చెప్పాలి. ఒకసారి కూడా చెప్పాను అధ్యక్ష. ఆ పేరు ఇస్తారు కదా మరి అన్నప్పుడు ఎత్తడం మానేయాలి. చెప్తాను చెప్పండి ఐ విల్ టెల్. నిర్భయంగా చెప్తాను, నిర్భయంగా చెప్తాను. అంతే కదా అధ్యక్ష. లుల్లు గురించి చెప్పారు. లుల్లు మేము పంపిస్తాం లాస్ట్ టైం అని. మేము పంపించారు అధ్యక్ష. ఆ కంపెనీ వర్త్ ఎంత, ఆ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంత, దానికి ఇస్తున్న భూమి విలువ ఎంత, ఏ విధంగా వస్తున్న ఆదాయం ఎంత, అవి లెక్కెట్టుకొని ఏ ప్రభుత్వం చేయాలి. అంతేగాని అప్పుడంగా దారదత్వం చేయడానికి కాదు కదా. సుమారు 800 కోట్ల రూపాయల ఆస్తి వచ్చి 1000 కోట్ల రూపాయల తాలూకా పెట్టుబడితో ఇవాళ లొల్లు కంపెనీ ఇవాళ మలేషియాలో ఉన్న 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది అధ్యక్ష. 5 మాసాలు ఇవాళ క్లోజ్ చేసింది. ఇది రికార్డ్. మలేషియాలో ఉన్న లొల్లు కంపెనీ సంబంధించిన 5 మాసాలే వాళ్ళు మొత్తం అయిపోయాయి. అది వాస్తవం కదా. కొనుక్కోమని అధ్యక్ష. మీరు వస్తే అడుగుతున్నాను. ఆ కంపెనీ తాలూకా క్రెడిబిలిటీ ఏంటో కనుక్కోండి అధ్యక్ష. మీరు అడుగుతారు కాబట్టి నేను చెప్తాను. మీరు అంతే కదా అధ్యక్ష. ఏంటి ఇక్కడికి వచ్చింది అధ్యక్ష. విజయవాడలో ఉన్న ఆర్టీసీ సైట్ని తీసుకెళ్ళి లుల్లు కంపెనీకి ఇచ్చామంటే ఏంటి అధ్యక్ష? ఏ ఆప్షన్లు ఇవ్వచ్చు కదా. ఇవ్వండి. మేము ఎన్ఎల్బిట్ మాల్ పెట్టాము వైజాగ్లో. దానికి ఇంకా రేపు ప్రారంభం అవ్వద్ది. దానికి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చామా ఆప్షన్లో? పెట్టండి. మీరు ఎందుకు ప్రాసెస్ ఎందుకు చేయట్లేదు? ఎందుకు డైరెక్ట్గా చేస్తారు? డైరెక్ట్గా ఉల్ఫా కంపెనీ లాంటికి ఎకరం రూపాయికి ఇచ్చేస్తారంటే ఏంటిది? ఇది ప్రభుత్వం ఏంటి? ఇది ఇవ్వకూడదా చెప్పండి. స్ట్రైట్ ఐఎమ్ ఆస్కింగ్ స్ట్రైట్ క్వశ్చన్. TCS కి రూపాయికి ఇవ్వకూడదా? మేము ఇచ్చింది 2 కంపెనీలు సార్. వన్ ఇస్ TCS, అదర్ వన్ ఇస్ కాగ్నిసెంట్. ఒక్కొక్కరు 25,000 ఉద్యోగాలు క్రియేట్ చేస్తారు. నేను ఇప్పుడే స్పష్టంగా చెప్పా. 15,000 కోట్ల యాన్యువల్ ఎకనామిక్ యాక్టివిటీ క్రియేట్ చేస్తాం. ఇవ్వకూడదా ఇవ్వచ్చా? దయచేసి క్లారిటీ ఇవ్వండి సార్. మాకు 2 కంపెనీలకి ఇచ్చాం, ఇంకే కంపెనీలకి ఇవ్వలేదు. ఇప్పటికీ ఇవ్వచ్చా ఇవ్వకూడదా మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్. TCSకి ఉల్ఫా కంపెనీకి తేడలేదండి. దానికి ఇచ్చినప్పుడు వచ్చి మీరు ఏ బాక్స్కి వెళ్ళొచ్చు కదా. ఆ రేటుకి వచ్చి వాళ్ళకి కూడా ఇవ్వచ్చు కదా. బొత్స గారు మీరు డీటెయిల్స్ వెళ్ళండి సార్. ఉర్సాకి రూపాయికి ఎవరిచ్చారు సార్? ఎవరిచ్చారు రూపాయికి? మీరే చెప్పారు. ఎవరు చెప్పారు? ఐఎమ్ ఛాలెంజింగ్ సార్. ఐఎమ్ నెవర్ సార్. అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది మీరు ఇక్కడ చెప్తున్నారు. బొత్స గారు మీరు మళ్ళీ సత్యదూరం మాటలు చెప్తున్నారు. ప్లీజ్ మీరు సత్యదూరం మాటలు చెప్తున్నారు. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ సార్. ఐఎమ్ ఛాలెంజింగ్. మీరు చెప్పండి, చూపించండి. ఉర్సాకి నేను రూపాయికి ఇచ్చాను, మీరు నిరూపించండి. ఐ విల్ రిజైన్ నౌ. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఐఎమ్ ఛాలెంజింగ్. ఐఎమ్ రెడీ టు రిజైన్. రూపాయికి ఇచ్చానని మీరు చెప్పండి, ప్రూవ్ చేయండి. ఈ హౌస్ లో ప్రూవ్ చేయండి. మీకు కావాలంటే వాయిదా హౌస్
నేను మొత్తం డిపార్ట్మెంట్ తీసుకొస్తా. యూ ప్రూవ్ 1 రూపీకి ఇచ్చాను. ఓన్లీ 2 కంపెనీస్, టీసీఎస్, కాగ్నిసెంట్. ఇవ్వచ్చా ఇవ్వకూడదా దయచేసి మీరు చెప్పండి సార్. అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడుతారు, నాకేం అభ్యంతరం లేదు. కూర్చోబట్టి కూర్చుంటాను, ఆయన మళ్ళీ మాట్లాడతాను, నాకు అభ్యంతరం లేదు. నేనేమి ఇది పోటీ కాదు, ఇది పోటీ కాదు. వారి అభిప్రాయము, వారి వాస్తవాలు ప్రభుత్వంలో వాళ్ళు చెప్తారు. మేము అపోజిషన్గా ప్రభుత్వానికి మా బాధ్యతగా మా బాధ్యత మీకు చెప్తాం. అంతేగాని ఈ రకమైన ఇది కాదు కదా అధ్యక్ష. ఆయన కాదన్నారు, పత్రికల్లో వచ్చింది తీయండి అధ్యక్ష. తర్వాత ఒక్క నిమిషం మరి వినొచ్చు కదా నా మాట వినొచ్చు కదా. ఎందుకంటే తొందర. లోకేష్ గారు ప్లీజ్ లోకేష్ గారు ప్లీజ్ కూర్చోండి. రిక్వెస్టింగ్ నో సార్, దిస్ ఇస్ వెరీ సీరియస్ సార్. ఆరోపణలు చేస్తున్నారు. ఆరోపణ చేయట్లేదు. 1 సెకండ్. ఉర్సా భూమి నేను మళ్ళీ చెప్తున్నా స్పష్టంగా, రూపాయికి మేము ఇవ్వలేదు. ఓన్లీ 2 కంపెనీస్కి ఇచ్చాం, టీసీఎస్, కాగ్నిసెంట్కి ఇచ్చాం. అది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని గౌరవ ఎల్ఓపి గారు నేను సూటిగా అడుగుతున్నాను. దానిపైన స్పందిస్తే బాగుంది. బయట ఒక డౌట్ వస్తుంది ఏంటంటే, మీడియాకి వెళ్ళి మేము అధికారంలోకి వస్తే ఆ ల్యాండ్ వెనక లాక్కుంటాం, మేము రద్దు చేస్తాం. టీసీఎస్ వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇది ఓకేనా, మేము పెట్టుబడులు పెట్టచ్చా పెట్టకూడదా. అందుకే క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఎల్ఓపి గారి పైన ఉంది సార్. We were requesting LOP to give clarity on the subject. He has to give clarity, sir. సార్ కంటిన్యూస్గా లోకేష్ గారు రాసుకోండి. నేనేం మాట్లాడి చెప్పండి, మీరు కూర్చుంటాను, మీరు చేయొద్దని నేను కూర్చుంటాను, నాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే మీ ప్రభుత్వం తరగా బాధ్యత, మీ ప్రభుత్వం లెగిసినప్పుడు కూర్చోవలసిన బాధ్యత మాకు ఉంది. మేము కూర్చుంటాం, మీరు చెప్పండి, తర్వాత మళ్ళీ మేము మాడతాం. మాకే అభ్యంతరం లేదు. ఐఎమ్ నాట్ గోయింగ్ ఫర్ కాంట్రవర్సీ ఇష్యూ. ఎందుకంటే ఇష్యూకి మీకు క్లారిటీ కావాలి. పత్రికల్లో వచ్చింది కాదు, ఇప్పుడు కాదన్నారు, ఓకే. తర్వాత మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు, కాదు 50 లక్షలకి ఇచ్చాము ఎకరం అని చెప్పి మళ్ళీ ఇంకా చెప్పబోతుంటే వారు 6 చెప్పారు, మళ్ళీ 50 లక్షలకి ఇచ్చామని చెప్పి మళ్ళీ స్టేట్మెంట్ వచ్చింది. ఇప్పుడు 50 లక్షల కాదా, 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా. అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో, దానివల్ల ఉపయోగం అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇస్తామంటే ఇందాకన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తాం చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి. ఇప్పుడు 50 లక్షల కాదా, 50 లక్షలు ఇచ్చామని చెప్పారు కదా. అక్కడ ఎక్కడ ఎంత ఉంది వైజాగ్లో, దానివల్ల ఉపయోగం అది ఆలోచించండి. మేము అడుగుతుంది సజెషన్ లేదు. ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఇస్తామంటే ఇందాకన్నారు కదా సార్, మీరు వచ్చిన క్యాన్సిల్ చేస్తారండి. మరి కస్టడింగ్ ఉన్నప్పుడు వచ్చి తప్పు జరిగితే క్యాన్సిల్ చేయకపోతే దాన్ని వచ్చి పొడిగిస్తాం చెప్పండి. తప్పు జరిగితే క్యాన్సిల్ చేయమండి.